అసందర్భ ప్రేలాపనలో ఇష్టానురీతిగా మాట్లాడటం. వీరి అధ్యక్షుడి పార్టీ అధికారంలోకి వస్తే లోకేష్ని అరెస్ట్ చేస్తుందంట. అంటే మీ డీజీపీ అనుకుంటుందా, హోంమంత్రి అనుకుంటుందా, లేదా జగన్మోహన్ రెడ్డి ఈవిడ కానీ అధికారం కట్టబెడతాడు అనుకుంటుందా? అది జగన్మోహన్ రెడ్డికి దిక్కు మొక్కు లేదు. ఇవాళ అరెస్ట్ అవుతాడా, రేపు అరెస్ట్ అవుతాడో తెలియని పరిస్థితి. అలాంటి బొంద పెట్టిన పార్టీలో ఉంటూ ఎల్పీ మాట్లాడే మాటలను మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చూస్తుంటేనే జాలేస్తుంది. ఎందుకంటారా, 2019 నుంచి 24 వరకు ఎవరు ఏ విధంగా మాట్లాడటం వల్ల 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ మీరు అంటున్నట్లుగా బొందబెట్టారు అంటే, ఒక కొడాల నాని, ఒక వల్లభనేని వంశీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే జోగి రమేష్, ఇంకా చాలా మంది ఉన్నారు, రోజా, వీళ్ళందరూ. కానీ ఈ రోజున మళ్ళీ ఈ రోజా ఇట్లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అన్న వస్తే ఇంకా 25 ఏళ్ళు మేమే ఉంటాం, లేకపోతే మళ్ళీ మేమే వస్తాం అని చెప్పేసి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఎందుకు ఆయన చూస్తుంటే జాలేస్తుందంటే, ఇంకా 25 ఏళ్ళు ఈ ఎల్పీ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఆయన మళ్ళీ వచ్చే పని లేదు. ఇంకా అసలు ఇంకా మళ్ళీ ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి వాళ్ళ చేత ఈ స్క్రిప్ట్ చదివిస్తూ, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కారు కూతలు అంటారు వీటిని, మాటలు కూడా అనలేము. ఎందుకంటే ఆవిడ మాట్లాడే విధానం, అన్నా క్యాంటీన్లు తీసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళింది లక్ష్మీ పార్వతి?